హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇదివరకే మనం ఉద్దామేశ్వర తంత్రయోగంలో భైరవుని యొక్క శరీరం నుండి 36 మంది యక్షిణులు సముద్భవించారని, ఆ యక్షిణుల యొక్క వరుస క్రమంలో మనం ఉపాసనలు చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి. వీరి యొక్క ఉపాసనలు ఒకేలా ఉంటాయి కాబట్టి అవగాహన పెంచుకునేందుకు క్షుణ్ణంగా ప్రసంగములను విన్న తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఏ యక్షిని సాధన చేయాలన్నా ముందుగా మనకంటూ ఒక దేవత ఉండాలి, ఉపాసకులై ఉండాలి. ప్రత్యక్షంగా యక్షిని జపం చేయడం అన్నది నేల విడిచి సాము చేయడం అవుతుంది. కాబట్టి మీరు ఏదైనా ఒక దేవత ఉపాసన చేసిన తర్వాతే యక్షిని ఉపాసనలు చేయండి. ఈ విషయం పదే పదే మనం చెప్పవలసి వస్తుంది, ఎందుకంటే వచ్చే ఫోన్లను అనుసరించి. ఈ దేవతకు 21 రోజులుగా 1,00,000 జపం పూర్తి చేయవలసి ఉంటుంది. మూల మంత్రం తొలి సంధ్య మరు సంధ్య దుర్గాదేవి యొక్క లేక చాముండేశ్వరి యొక్క పటము నుంచి కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత శక్తి కొలది పూజించి తర్వాత అష్టదళ పద్మం వేసి మధ్యలో విశాల యక్షిని స్థాపించి పంచపూజలు చేసి తర్వాత మనం ముందు చెప్పే మంత్రమును ఒక 108 సార్లు ఉదయం సాయంత్రము జపించుకొని లేక 8 మాలల చొప్పున జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. తర్వాత ఈ విశాల యక్షిని యొక్క మంత్రము రాత్రి 9 గంటల నుండి 12 గంటలలోగా 16 మాలలు జపం చేసుకొని ఇలా 21 రోజు చేయవలసి ఉంటుంది. మద్యపానం, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహం నిషేధము, సుస్నాతులే ఉంటూ శుచిశుభ్రతలు పాటిస్తూ చేయవలసి ఉంటుంది. ఈమె సాధన చేయడం వలన రసవత్తరమైన అమృతాన్ని ప్రసాదిస్తుంది, రసయోగ సిద్ధులను ప్రసాదిస్తుంది. ఔషధ యోగములు ఏం చేసినా సరే దీర్ఘకాలికంగా పనిచేస్తాయి, అతివేగంగా పనిచేస్తాయి. కాగా ఈ దేవత యొక్క ప్రసన్నత వలన సకలము అమృతమయం చేసుకోవచ్చు, ఆరోగ్యము ఆయుస్సు పెంచుకోవచ్చు, సకల భోగములను పొందవచ్చు. దివాత్మ స్వరూపులారా, ఇలా 21 రోజు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. 21 రోజు జపం పూర్తి చేసుకున్న తర్వాత చింతపండు బెరడును తీసుకుని వచ్చి మూలమంత్రమును 1000 సార్లు రాసి అది ఎదురుగా ఉంచుకొని అనగా పీఠంపై ఉంచుకొని ఈ మంత్రము అదే రాత్రి వేళ 16 మాలలు జపం చేస్తే విశాల యక్షిని యొక్క ఉనికి పలుకు మనకు వినబడతాయి. దివాత్మ స్వరూపులారా, ముందుగా విశాల యక్షిని యొక్క మంత్రము ఓం ఐం హ్రీం విశాలే స్త్రాం స్త్రీం ఏహ్యేహి స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం విశాలే స్త్రాం స్త్రీం ఏహ్యేహి స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం విశాలే స్త్రాం స్త్రీం ఏహ్యేహి స్వాహ. దివాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి. ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. ఈ మంత్రం కూడా వాచిక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఏ యక్షిని అయినా సరే అతి శీఘ్రంగా ప్రసన్నం కావాలంటే యక్షిని కవచమును తొలి సంధ్య మరు సంధ్య కనీసం 3 సార్లు అయినా పారాయణ చేస్తూ చేయడం వలన యక్షిణులు అతివేగంగా వస్తారు. యక్షిని యొక్క యంత్రములు, గుళికలు లేక ఆకర్షణ తావీజులను మేము సమర్పణ చేసేవి ధరించి జపం చేయడం వలన అతివేగంగా ప్రసన్నత చేకూరుస్తారు. అదే ప్రకారంగా మనం ఇప్పుడు చెప్పబోయే మంత్రమును ఆ దేవతకు నామము చేర్చి, అంటే మేము ఎలా చెప్తున్నామో అలా తొలి సంధ్య మరు సంధ్య కనీసం 8 మాలలు లేక 1 మాల అయినా సరే జపం చేస్తూ ఏ యక్షిని సాధన చేసినా అతివేగంగా ప్రసన్నత చేకూర్చగలదు. ఇప్పుడు విశాల యక్షిని శీఘ్ర ప్రసన్నతకు తొలి సంధ్య మరు సంధ్య చేయవలసిన మంత్రము హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా విశాలే శ్రీం హ్రీం. మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా విశాలే శ్రీం హ్రీం. మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా విశాలే శ్రీం హ్రీం. దివాత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ముందు ప్రసంగాలను వినండి, ఓపికతో నేర్చుకోండి, తర్వాతే సాధనలు చేయండి. లేదా గురువులను సమీక్షించి గురువు యొక్క అధిపాగ్యంతో ఉంటూ చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దివాత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగ్గ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో మనస్కామ్య సంపూర్ణముతో ఆనందకరమైన భోగయుక్తమైన ఐశ్వర్యయుక్తమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలు మీ చేతులారా నిర్మించుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.